టికెట్ రేట్స్ పెంచటం సినిమా రిలీజ్ టైంలో ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే నార్మల్గా ఉన్న రేట్ నుంచి అదనంగా వసూలు చేసి, అంటే ప్రేక్షకుల్ని ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ జేబులు ఖాళీ చేయటమే. ఆ పెంచటం అనే విషయంలో మీకు ఇష్టం లేకుండానే వసూలు చేయాల్సి వస్తుంది. సో దీన్ని ఎలా చూడాలి? అంటే సినిమా తీయండి అని ప్రేక్షకులు ఎవరు చెప్పరు, మీరు ఈ సినిమా తీయండి, మీరు పలానా వాళ్ళతో తీయండి అని ఏ ప్రొడ్యూసర్ని ఏ ప్రేక్షకుడు చెప్పడు. వాళ్ళే హీరోలు ఏమంటబడి మీ పారితోషికం, వాళ్ళ 10 కోట్ల పారితోషికం ఉంటే 15 కోట్లు చేసి వాళ్ళ మనుగడ కోసం హీరోలకి డైరెక్టర్లకి రెమ్యునరేషన్స్ పెంచుతారు. తద్వారా ప్రాజెక్టు ఎక్కువ ఖర్చు అవుద్ది. మా ప్రాజెక్ట్ ఖర్చు ఎక్కువైంది కాబట్టి కొంచెం టికెట్ రేట్లు పెంచండి ప్రభుత్వాలను కోరతారు. మరి ఆ ప్రభుత్వాలు వాళ్ళకి సపోర్ట్గా నిలుస్తున్నాయి. అసలు సినిమా మిమ్మల్ని ఎవరు తీయమన్నారు? ఆ క్వశ్చన్ ఎవరు ఎందుకు వేయరు? ఇక్కడ యాక్చువల్గా ఏమైందంటే, మనకు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ సినిమా టు సినిమాకి సపరేట్ జీవో తేవడం ఆల్మోస్ట్ ఆపేశారు. ఏదో లాస్ట్ మినిట్లో ఒకటి ఓల్డ్ కమిట్మెంట్ అంటే ఒకటి ఇచ్చాడు, ఫర్దర్ ఇవ్వరని మేము అనుకుంటున్నాం. ఆయన ఇచ్చిన ఆర్డర్ ప్రకారం రేట్స్ పెంచారు. మా దగ్గర ఏముందంటే రేటు, ఈ చిన్న సెంటర్ అయినా పెద్ద సెంటర్ అయినా, గ్రామం అయినా హైదరాబాద్ అయినా 175 రూపాయల దాకా పెట్టుకోవచ్చు, ప్లస్ జిఎస్టీ అదనం అని ఇచ్చారు. దాంట్లో ఏం చేస్తుంటే జిఎస్టీ అదనం అంటే దగ్గర 195 190 దాకా పోతుంది. కోర్టు లాంటి సినిమా వచ్చినప్పుడు 150 అంటారు, పుష్ప లాంటిది వచ్చినప్పుడు 200 రూపాయలు అంటారు. అనొచ్చు, కానీ పుష్ప లాంటి వాళ్ళు మన జీవో తెచ్చుకున్నారు పోయి స్పెసిఫిక్గా. ఇక ముందు అట్లాంటివి రావు కాబట్టి కొంత మేలు జరిగింది. ఇంకా మీ ద్వారా ప్రభుత్వం రిక్వెస్ట్ చేసేవి కూడా ఇంపార్టెంట్ పాయింట్లలో 2 ఉన్నాయి. ఒకటి టికెట్ రేట్లో, ఒకటి క్రమబద్ధీకరించి ఫిక్స్ చేయండి. హై బడ్జెట్ అయితే ఇంత, లో బడ్జెట్ ఇంత, ప్రొడ్యూసర్ ఏది అడిగితే అది ఇవ్వండి. రెండవది, థియేటర్ల ఆడియన్స్ తగ్గిపోయినారు. ఇదివరకు నా థియేటర్ల ఎగ్జాంపుల్ చెప్పాలంటే 1100 సీట్లు ఉంటే ఇవాళ 560 సీట్లకు వచ్చినాం. స్పేస్ బాగా మిగిలిపోతుంది. దాంట్లో మేము చిన్న సెల్ ఫోన్ షాపు, ఇంకేదో రకరకాల చిన్న షాపులు పెట్టుకుంటాం. కమర్షియల్ స్పేస్ ఇవ్వమని కూడా మా సీఎం గారికి లెటర్ పెట్టడం జరిగింది. ఆ సీఎం గారు వీళ్ళని తొందరలో ఆ అవకాశం ఇస్తే థియేటర్లు ఇంకొంతకాలం 2 మల్టీప్లెక్స్లు ఎట్లా మిక్స్ అవుతుంది షాపింగ్స్, అట్లా మా కూడా చిన్న షాపింగ్స్ పెట్టుకొని కొంత మనుగడ కొనసాగించాలని మా ఆలోచన. దానికి ప్రభుత్వం సహకరిస్తే ఒకటి, రెండవది మా నిర్మాతలు సహకరిస్తే మరికొంత. ఇప్పుడు యాక్చువల్గా రేజ్ అవుతుంది సార్. ఇప్పుడు మల్టీప్లెక్స్లో అద్భుతమైన ఫెసిలిటీస్ ఉంటున్నాయి, సింగిల్ థియేటర్లో ఆ మేరకు ఆడియన్స్కి సరైన ఫెసిలిటీస్ ఉండలేదు అనేది వాళ్ళ మెయిన్ వాదన. సో అంటే యాక్చువల్గా గతంలో వాళ్ళది చాలా వరకు కరెక్ట్ ఉండేది, అది ఒక డికేడ్ క్రితం. బట్ వేరేజ్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ ఎక్కడికక్కడ మనకి డిజిటల్ ప్రొజెక్షన్ అనేది వచ్చిన తర్వాత అన్ని థియేటర్స్ వేసేస్తున్నారు, అద్భుతంగా డెవలప్ చేశారు. థియేటర్లో క్వాలిటీ ఉన్నాయి, వాళ్ళ ఆడియన్స్కి ఫెసిలిటీస్ బాగున్నాయి. బట్ ఈ స్టేజ్లో కూడా ఎందుకు ఈ తేడా, ఎందుకు అటు మల్టీప్లెక్స్లకి మీకు ఎందుకు అంత తేడా చూపిస్తున్నారు? నిన్న జగదేక వీరుడు అతిలోక సుందరి ఆడుతుందండి మా దేవిసేన టైంలో. నిన్న డే మొత్తం అరౌండ్ 800 మంది వచ్చిపోయారు. మీరు ఆడియన్స్ ప్రొఫైల్ చూస్తే, నేను అక్కడ ఉన్నాను కాబట్టి చెప్తున్నా, ఆడియన్స్ ప్రొఫైల్ చూస్తే ఒక ఆటో నడుపుకునేవాడు, ఒక కిరాణా స్టోర్ నడుపుకునేవాడు, వీళ్ళందరూ కూడా వచ్చిపోయారు. 800 మంది వచ్చారు నిన్న వెడ్నెస్డే, రైట్? సో 4 షోస్లో అలాంటి ఆడియన్స్ ఒక ఆరాధన థియేటర్కి, సుదర్శన్కి, సప్తగిరికి వస్తారు. మల్టీప్లెక్సే కనబడుతుందని కాదు, ఇక్కడ కూడా లక్షల మంది ఇక్కడ చూస్తున్న వాళ్ళు ఇవాళ కూడా ఉన్నారు. అయితే మీరు మల్టీప్లెక్స్లోని ఫెసిలిటీస్ మీకు లేవు అని అంటే, నేను ఆ ఫెసిలిటీస్ పెట్టడానికి నా డబ్బు ఖర్చు అవుతుంది, డబ్బు ఖర్చు అవుతున్నందుకు టికెట్ రేట్ పెరుగుతుంది, ఈ ఆడియన్స్ కోల్పోతుంది. సో ఇప్పుడున్న ఫార్ములా, ఒక థియేటర్లో 4 క్లాసులు ఉండేవి, బాల్కనీ, లోవర్ బాల్కనీ, 3rd క్లాస్, 2nd క్లాస్ ఉండేవి, రైట్? టికెట్ రేట్ కూడా అలాగే ఉండేది. సో దీన్ని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అంటే అప్పర్ క్లాసు మల్టీప్లెక్స్లే కరెక్ట్, మీవన్నీ కరెక్ట్ కాదు అనడానికి వీల్లేదు. మా వసతుల ప్రకారంగా మాకు ఆడియన్స్ వస్తుంది, దాని వాళ్ళు కూడా ఇండియన్ రూపీసే ఇస్తున్నారు, రైట్? నేనేం వేరే కరెన్సీ ఇవ్వట్లేదు దాన్ని మమ్మల్ని చిన్నచూపు చూడడానికి. ఇప్పుడు నేను చెప్తాను, పుష్ప 2 ఒక థియేటర్లో 4 రోజులు, ఒక థియేటర్లో 8 రోజులు ఆడామండి మా దగ్గర. అంటే 8 డేస్లో 1,60,00,000 గ్రాస్ వచ్చింది. నేను మల్టీప్లెక్స్ ప్రసాద్ ఎంఎక్స్ కూడా గ్రాస్ తీశాను అదే వారంలో, ఆల్మోస్ట్ 140-150 వచ్చింది. సో ఎక్కడ మేము తక్కువయ్యాం? అండ్ అదే వారంలో సప్తగిరిలో కూడా పుష్ప ఆడిండొచ్చు, ఆరాధనలు కూడా ఆడిండొచ్చు, వాళ్ళ గ్రాసులు వచ్చాయి. హౌ డిఫరెంట్ ఆర్ దే? దాని తగ్గట్టు మీరు అలా చూడాలి, కానీ ఒక కుంటి సాక్ అయిపోతుంది. అంటే మల్టీప్లెక్స్లో ఫెసిలిటీస్ బాగున్నాయంటే దాని తగ్గట్టు రేట్ ఉంది కదా. మన ఏరియా ప్రకారంగా, మన ఆడియన్స్ ప్రకారంగా నేను కూడా చేస్తే
ఆడియన్స్ రారు. సో మీరు అన్నట్టు అంత గ్రాస్ వచ్చింది, బట్ షేర్ అనేది ఇంకా ఎక్కువ వాళ్ళకంటే మీ దగ్గర ఎక్కువ షేర్ వచ్చింది. ఎక్కువ వచ్చింది. పలు మల్టీప్లెక్స్ల కన్నా మా దగ్గర ఎక్కువ వచ్చింది. కానీ మాకు ఇచ్చే షేర్ ఏంటి? ఆల్మోస్ట్ 10% కన్నా తక్కువ. మల్టీప్లెక్స్లకి 50-45% షేర్ ఇస్తున్నారు ఇవాళ. మాకు సింగిల్ స్క్రీన్స్కి 10% కన్నా తక్కువ ఇస్తున్నారు, 10-12. అంటే ఇది మారాలా. ఇది నా రిక్వెస్ట్ ఒక్కటి కంటిన్యూ చేస్తాను సార్. 40,000 థియేటర్లు ఎలా వస్తాయి మరి? ఉన్న 40 థియేటర్లనే ఇలా రెవెన్యూ లేకుండా చేస్తే 40 థియేటర్లు ఎలాగొస్తాయి? రాజమౌళి గారికి ఒక డైరెక్షన్ ఇస్తాను, అంటే ఒక హింట్ ఇస్తాను. ఎల్లుండి మనం తీయబోయే సినిమాకి బాహుబలి 3 కానివ్వండి, ఏదన్నా 10,000 థియేటర్లో ఇండియాలో ఆడే రెవెన్యూ ఎంత, 40,000 థియేటర్లు ఉంటే ఎంత వస్తుందో ఒక్కసారి ఆలోచించండి. మనం ప్రొడ్యూసర్స్ మార్కెటే విపరీతంగా పెరిగిపోతుంది. బికాస్ కంట్రీ ఈజ్ రెడీ టు వాచ్, ఆడియన్స్ ఈజ్ రెడీ టు వాచ్. మొన్న వేవ్స్ దాంట్లో ఆమిర్ ఖాన్ గారు కూడా అన్నారు చూడండి, ఈ చైనా లాగా ఎందుకు అవ్వట్లేదు, స్మాల్ థియేటర్స్ ఎక్కువ ఉండాలి అని. షారుఖ్ ఖాన్ గారు ఏమో అదన్నారు, స్మాల్ థియేటర్స్ అనేసి ఒక ఫార్ములా. ఆమిర్ ఖాన్ గారు చైనా కంపేర్ చేసి 40-50 వేల థియేటర్లు మన దగ్గర కూడా రావాలి. యాక్చువల్ ఆలోచిస్తే ఎలా రావాలి? ఆ చిన్న యూనిట్ని ప్రాఫిటబుల్ చేయండి. 100 మంది, ఇప్పుడు ఒక 1980s ఒక సిమెంట్ ఫ్యాక్టరీ విషయం రాగానే అందరూ సిమెంట్ ఫ్యాక్టరీస్ పెట్టేశారు. నల్గొండ ఏరియా ఫుల్ సిమెంట్ ఫ్యాక్టరీస్, రైట్? సో ఈ చిన్న థియేటర్ని మీరు ప్రాఫిటబుల్ చేయండి. మన ఇండస్ట్రీ చేయాలి కదా, ఇది గవర్నమెంట్తో కూడింది ఒక భాగం అయితే మన ఇండస్ట్రీ చేయాలి. ప్రాఫిటబుల్ చేయండి. ఫట్ మనీ మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు 1800 ఏమో ఉన్నాయి. 4,000 అయినా ఆశ్చర్యపడనక్కర్లేదు. ఎందుకంటే మనకు తెలుసు సార్, లక్కడి కపూర్లో అమరావతి థియేటర్ కానివ్వండి, ఆరాధన థియేటర్ కానివ్వండి, వాళ్ళకి సినిమా అందట్లేదు. అప్పుడు ఒకసారి ఒక 3 years కింద అనురాగ్ కశ్యప్ గారు ఒక మాట అన్నారు, ద డిఫరెంట్ ఏరియాస్లలో డిస్ట్రిబ్యూటర్ డిసైడ్ చేస్తున్నారు, ఈ థియేటర్లు వేద్దామా, ఈ థియేటర్లు వేద్దామా, ఈ థియేటర్లు వేద్దామా. ఆ రోజులు పోయాయి. యాక్చువల్లీ అన్ని థియేటర్స్లో వేయచ్చు మీరు. 2 shows ఇవి, 2 shows అవి, 2 shows ఇవి. ఆడియన్స్ డిసైడ్ చేస్తుంది ఎక్కడ ఏది చూద్దాం. ఎందుకంటే 2-3 సార్లు నేను చూశాను, సంక్రాంతి అప్పుడు కానీ దసరా అప్పుడు కానివ్వండి. మా దగ్గర వచ్చినప్పుడు సినిమా సుదర్శన్ దేవిలో వచ్చినప్పుడు సప్తగిరిలో కూడా వచ్చింది, సంధ్యాలో అయితే వస్తుంది, సప్తగిరిలో కూడా వచ్చింది. సో మా దగ్గర సార్ ఒక 80% క్రౌడ్ ఉన్నప్పుడు సప్తగిరిలో 40% క్రౌడ్ కొన్నారు టికెట్లు. సో ఆడియన్స్ ప్యాటర్న్ని మనకు తెలుసు అని అనుకుంటున్నాం. ఆడియన్స్ ప్యాటర్న్కి ఫ్రీగా వదిలేయండి. ఆడియన్స్ విల్ షో సంథింగ్ ఎల్స్. ఇట్ విల్ రన్ హియర్, ఇట్ విల్ రన్ దేర్ ఆల్సో. దాని తగ్గట్టు 2 థియేటర్లో ఎట్లా ఇస్తాను నేను, రెంట్ ఇవ్వలేను అనే ఆర్గ్యుమెంట్లో 2 థియేటర్లు ఇవ్వకపోయేది. కానీ ఇవాళ పర్సంటేజ్ చేస్తే ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ బోత్ ఆఫ్ దెమ్ విల్ బి బెనిఫిటెడ్. ఎక్కడైనా ఇవ్వండి, ఆడియన్స్ విల్ బి రెడీ టు ఈట్ ఎనీవేర్. సో ఒక స్విగ్గీ లాగా నాకు తినాలనిపించింది వచ్చేస్తుంది సార్.